సీఎం పై సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తేల్చలేదు. అయితే సీఎం రేసులో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్, రమేష్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్టుగా సమాచారం. అయితే హస్తం హైకమాండ్ ఎవరికి సీఎం పగ్గాలు అప్పగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమిని ఓడించిన యూడీఎఫ్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎం అవుతారు. అయితే కేరళం నూతన సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవి కోసం అనేక మంది పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరకు 2 పేర్లను ఫైనల్ లిస్టుకు ఎంపిక చేసింది. వారిలో ఒకరు కేసీ వేణుగోపాల్, రెండవది రమేష్ చెన్నితల. ఇద్దరు నాయర్ తెగకు చెందినవారే. ఇక కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కీలక నేతగా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆయన కేరళంలోని అలప్పు నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. కేరళంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఇక మరో అభ్యర్థి రమేష్ చెన్నితల కేరళ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. ఇక అంతకుముందు కేరళంలో హోమ్ మినిస్టర్ గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. గతంలో కేరళ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 4 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ విభాగానికి పరిశీలకుడిగా ఉన్నారు. కేసీ వేణుగోపాల్, రమేష్ ఇద్దరిలో ఒకరు కేరళం నూతన సీఎంగా ఎంపికవుతారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల నుంచి పార్టీ అధిష్టానం అభిప్రాయాలు సేకరిస్తుంది. ఏఐసీసీ పరిశీలకులు తగిన వివరాలు సేకరిస్తున్నారు. ఆదివారం ఈ అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 63 సీట్లు సాధించింది.